నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. రైట్. ఇంకొక క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు మేడం. మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యల నుంచి బయటపడినటువంటి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. ఓకే. మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎట్లా తెలుసండి మేడం మీకు? ఎన్నాళ్ళ నుంచి మేడం పరిచయము? ఎట్లా చెప్తారా నాతో? మేడం ని నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసానమ్మా. హుహు. తర్వాత నేను నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యాను. ఎప్పుడండి? అమ్మ అక్టోబర్ లో అమ్మా. లాస్ట్ అక్టోబర్‌లో. రైట్. ఎట్లాంటి సమస్యలతో మీరు అవునమ్మా. మేడం ని కన్సల్ట్ చేశారు? చాలా సమస్యలుగా ఉన్నాయమ్మా. కొంచెం అదే ఇంట్లో సమస్యలు గాని, బయట వాళ్ళతో గాని కొంచెం మమ్మల్ని ఏదో శత్రుత్వంగా అట్లా చూడడము అట్లా అంతా ఉంది. హ్మ్. ఏం ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చూసుకుంటూ ఉన్నాను. ఒక రోజు అమ్మ వీడియో చూసాను. నాకు బాగా అనిపించింది అమ్మ. వెంటనే బుక్ చేసుకున్నాను ఫోన్ చేసి. హ్మ్. అమ్మ నెక్స్ట్ డే ఈవినింగ్ 6 కి అపాయింట్మెంట్ ఇచ్చారు. రైట్. ఆ రోజు మాట్లాడారమ్మా అమ్మ. రైట్. అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీ సమస్య మీరు చెప్పారా? మేడమే చెప్పారా మీ సమస్యని? డేట్ ఆఫ్ బర్త్ నాది లేదమ్మా. మా అబ్బాయిది దాన్ని బట్టి చెప్తా అన్నారు. Right. అబ్బాయిది ఇచ్చాను. చెప్పారమ్మా మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, పలానా అప్పుడే ఇట్లా జరిగిందా అని అడిగారు. సో దాని అమ్మ తర్వాత చెప్పినట్లే మీకు అట్లాగే. దాని తర్వాత ఇంకా నమ్మకం కుదిరి ఉండాలి. అవునమ్మా. నాకు వెంటనే నేను అసలు అప్పుడు ఫస్ట్ యూట్యూబ్ లో వీడియో చూడంగానే నేను నెక్స్ట్ ఇది కరెక్టా కాదా అని కూడా నేను ఆలోచించలేదమ్మా. ఎందుకంటే ఆ సమస్యలు అర్థమవుతుంది అలా కదా. ఉన్నాయి. యా. చెప్తారా? అంటే ఇంట బయట సమస్యలు అంటున్నారు. ఎటువంటి సమస్యలు? టూకీగా అయినా చెప్పే పరిస్థితి ఉందా? పర్వాలేదా? అమౌంట్ కొంచెం మేము ఇవ్వాల్సింది ఉండిందమ్మా. అంటే అప్పులయ్యాయా? రైట్. అప్పుంది ఉంది. అమ్మ అది పూజలు చెప్పారు. అవి చేసుకుంటుండగా నాకు కొంచెం బాగా మనసుకి ప్రశాంతంగా అనిపించిందమ్మా. అవి కొంతవరకు కట్టగలిగాము. నెక్స్ట్ లాస్ట్ మంత్ పూజలన్నీ కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిపోయే లోపల నాకు అసలు ఆ సమస్యలు ఎట్లా ఉన్నాయా నా సమస్యలు అని నేను గుర్తు తెచ్చుకున్నా. ఇంత సమస్యలో ఉన్నానా నేను అనిపించిందమ్మా. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టేనా ఇప్పుడు? 75% అయిపోయినట్టే అమ్మా. ఇంకొకటి అదే నెక్స్ట్ దానికి కూడా నాకు ఒక అవకాశం వచ్చినట్టు ఉంది. కానీ అది ఇంకా నాకు క్లియర్ అవ్వలేదమ్మా. దాని వల్ల 75% నాకు చాలా రిలీఫ్ వచ్చిందమ్మా. బ్యూటిఫుల్ అండి. అన్ని సమస్యలతోటి. మీరు 75% వచ్చేసిందంటే యూ షుడ్ బి వెరీ హ్యాపీ. ఇంచుమించు అది డిస్టింక్షన్ తెలుసా? చాలా 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 వెరీ గుడ్. చాలా పూజలు చేసుకుంటుంటే అసలు ఇంకా వేరే లోకమే ఉండదు. అంత ప్రశాంతంగా అంత బాగా అనిపించింది. ప్రశాంతతకైతే ఇక ఢోకానే లేదు. ఎందుకంటే మనకి సమస్య ఉండడం ఒక ఎత్తు, ప్రశాంతతను కోల్పోవడం ఇంకో ఎత్తు కదా. నిజమమ్మా. కొంతమంది మెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు కొంచెం స్టేబుల్ గా ఉంటారు. ఆ ప్రశాంతతను కోల్పోరు కూడా. కొంచెం వీక్ పర్సనాలిటీస్ అయితే చాలా కష్టం హ్యాండిల్ చేయడము. సో పోన్లేండి, మొత్తానికి ఆ బ్యాడ్ ఫేజ్ అయితే అయిపోయింది. ఓకే. అయిందమ్మా చాలా వరకు. రైట్. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. సపోర్ట్ చేశారు. రైట్. ఎప్పుడు మేము ఫోన్ చేసిన అమ్మ ఎంత బిజీలో ఉన్నా ఒకసారి ఎయిర్పోర్ట్ లో ఉండి కూడా కాల్ తీసి మాట్లాడారు. అవునా? బ్యూటిఫుల్ అండి. ప్రతి క్షణం అందుబాటులో ఉంది అమ్మ అని చెప్పి చేపించాను. రైట్. చాలా చాలా సంతోషం. ఎప్పుడు ఇలాగే ఉండండి. ఇంకా 25% బ్యాలెన్స్ ఉంది. అది కూడా డెఫినెట్ గా 100% మీరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% అయిపోతుందని నాకు నమ్మకం. డెఫినెట్లీ. ఆ 100% అయిన తర్వాత ఇంకాస్త ఆనందంగా నాతో ఫోన్ లో ఒకసారి మాట్లాడాలి మరి. ఓకే. అలాగే మాట్లాడతాను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు. వెల్కమ్ అండి. అప్పుల బాధలు పట్టి పీడిస్తున్నాయండి 90% ఆఫ్ ది పీపుల్. నిజంగా ఎన్ని కాల్స్ నేను చూస్తూ ఉంటానంటే ఏ కాల్ ఎత్తినా ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పులు.
ఎట్లా అండి? మీకు అదే. కూడా ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి. అది ఇట్లా ఇప్పుడు చూడండి వాళ్ళకి 75% క్లియర్ అయింది. ఇంకా ఒక్కటి అని అంటున్నారు గదా! జస్ట్ అది కూడా అయిపోతుంది అన్న నమ్మకం ఉంది. కానీ ఒక్క విషయం ఆమె అన్నారు. మేడం నేనసలు ఒక్క రోజు కూడా సరిగ్గా నిద్రపోలే, ప్రశాంతం లేకుండా ఉండింది. బట్ ఇప్పుడు అట్లా గాదు. 100% అయినట్టుగా ఆ సంతోషం నాకు ఇప్పుడే కనిపిస్తుంది. కానీ నాకు ఆ ఒక్క అప్పు ఒకటి ఉంది. అది క్లియర్ అయిపోతే చాలు. అదే 100% నాదని Right. చెప్తాను. ఎట్లా అండి? అప్పుల గురించి ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారు మీరు? యాక్చువల్‌గా వీళ్ళ బాబు జాతకం పెట్టి చూసాము. అవి హ్మ్. కాకుండా ప్రశ్న చక్రం పెట్టాము. అందులో చూస్తే ధనస్థానం వాళ్ళకి వీక్ అయి ఉంది. వీళ్ళు వేరే వాళ్ళకి కొన్ని డబ్బులివ్వడమో, లేదు వీళ్ళకి రావాల్సిన డబ్బులు కొన్ని విషయాలు అట్లాంటివి ఉన్నాయి. 2 ఉంది వాళ్ళకి కూడా Right. సమస్యలు. రావాల్సింది ఉంది. బట్ వీళ్ళు ఇవ్వాల్సింది ఉంది. Right. కానీ కొన్ని ఏందంటే కొంతమంది లేడీస్ వాళ్ళ హస్బెండ్ తెలవకుండా Hmm. వేరే వాళ్ళ దగ్గర ముందుగా నిలిచి చిట్స్ వేయడము అవి ఇవి అన్ని కొన్ని విషయాలు అట్లా కూడా చేస్తున్నారు. బట్ అది ఏమైతుందంటే వాళ్ళ హస్బెండ్‌కి చెప్పలేదు. మళ్ళీ వీళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తారు? ఇరుక్కుపోతారు కదా! ఇట్లా అసలు కొన్ని భార్యాభర్తలు issues. చాలా ఈ తప్పులు కూడా ఈ చేస్తూ విషయం ఉంటారు కదా! జరుగుతున్నాయి కదా చాలా మంది ఒకరికి family. తెలియకుండా ఒకరు ఎప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు. చేయకూడదు. హ్మ్. అప్పుడు ఏమైతుందంటే హస్బెండ్ చేసినా అసలు తను కూడా ఏ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడమో, లేదు ఇప్పుడు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేసి వైఫ్ తెలవకుండా బాధపడి హ్మ్. మళ్ళీ తనంతలో ఎక్కువ అప్పులు అయ్యేసరికి వైఫ్ కు చెప్పడం ఇట్లాంటివి కూడా హ్మ్. జరుగుతున్నాయి. కానీ జరుగుతున్నాయి. ఇవే ఎక్కువ అసలు జరుగుతున్నాయి. చాలా అసలు ఇప్పట్లో. కానీ అది ఏంటంటే వాళ్ళకి ఇది ఓకే వాళ్ళు చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే కరెక్టా కాదా రాంగా అసలు వైఫ్ తో మాట్లాడితే ఏముంటుంది? సో హ్మ్. మాట్లాడాలి. హ్మ్. సో భార్య అయినా కానీ భర్తతో మాట్లాడి ఇవన్నీ కూడా ఓకే వేరే వాళ్ళు అప్పులు అడుగుతున్నారు, Sort లేదు out ఈ చేసుకో. బిజినెస్ నేను చేయవచ్చమా లేదా, సో ఫైనాన్స్ చేస్తామా అనుకుంటున్నాను. బట్ ఇది ఒక్కసారి జస్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో తెలిస్తే ఎంత అవుతుంది ఏమో ఆ Right, right. డిప్రెషన్ లోనే ఉండిపోయారు ఎక్కువ Right, మంది. right. సో దాంట్లోంచి ఆమె ఫస్ట్ బయటపడారు. బయటపడ్డారు. సో Definitely. ఇట్లాంటి విషయాలు చాలా మంది ఉంటుంది. Right. కానీ ఆమెది అది ఒక్కటేనే కాదు, పర్సనల్ గా ఏంటంటే ఫైనాన్షియల్ గా ఆమెకు రావాల్సిన పేమెంట్ కూడా రాలేదు పాపం. అసలు Hmm. ఇవ్వాల్సిన ప్లేస్ లో ఇవ్వలేకుండా Hmm. ఇవన్నీ మాక్సిమం సాల్వ్ అయిపోయింది. Right. సో ఇంకా ఆ డిప్రెషన్ నుంచి బయటపడాను. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నా అంటే మీ పూజల వల్లనే అని మొన్న చెప్పారు. చాలా సో చాలా నేను సంతోషం. చాలా సంతోషపడాను నేను. బ్యూటిఫుల్. సో అప్పుల బాధల్లో ఉన్నాము. ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. ఎట్లా మేము కన్సల్టేషన్ Hmm. తీసుకోవాలి అని కూడా ఆలోచించొచ్చు. చాలా చాలా అంటే నేను ఎంతో మందిని చూస్తూ ఉంటాను కదా! మీకు తెలుసు కదా! ఇంతమంది నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. మేడం అందుబాటులో ఉన్నట్టు ఎవరు ఉండరు. అంత అందుబాటులో ఉంటారు. అది రేట్ పరంగా అనుకోవచ్చు. ఎప్పుడు ఫోన్ చేసినా టక్కన లిఫ్ట్ చేస్తారు. అది నాకే అనుకున్నా కాదు క్లయింట్స్‌కి ఇంకా. సో టక్కన లిఫ్ట్ చేస్తారు. డెఫినిట్‌గా ఏదైనా సమస్య ఉందంటే డెఫినిట్‌గా నేను చూస్తానని ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇస్తారు. అదే అందుకే ఎట్లా మేనేజ్ అంటున్నారు. చేస్తారండి ఇంతమందిని? అసలు అందరూ మంచిగా ఉండాలి. అసలు హ్మ్. వాళ్ళకేందంటే వాళ్ళకి ఓకే సమస్య తీరిందంటే చాలా సంతోషపడేది నేను. రైట్. ఆ రోజు ఎయిర్‌పోర్ట్ లో ఉన్నప్పుడు అవి సౌండ్ వినిపిస్తుంది. ఆమె అంటుంది మేడం రైట్. మీరు బయట ఉన్నారు. అవునమ్మా అసలు. రైట్. అంటే ఆ రోజు కూడా లిఫ్ట్ చేశాను అంటున్నారు చూడండి. రైట్. అసలు రైట్. తప్పకుండా అయితే క్లయింట్లు బాగుంటే అవే చాలు మా మనకు. అంతే. అంతే. మీ మంచి మనసు డెఫినిట్‌గా అలా మంచిగా ఆలోచించే వాళ్ళు ఇంకో 10 మందికి మంచి జరగాలి అనుకుంటే ఇంకా ఫాస్ట్‌గా జరుగుతుంది. అవును. లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగంగా ఇది అవును. జరుగుతుంది అని నేను చదవడం జరిగింది. నిజం. మీలో చూస్తున్నాను నేను. ఇది ఓకే. పొగడ్త కాదు. ఇది హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నటువంటి నిజం. మాట. నిజం. అందరూ థాంక్ యూ బాగుండాలి. అండి. థాంక్ యూ సో వెరీ మచ్. సో ఇట్లా అప్పుల బాధలతో ఉన్నాము. ఏం చేయాలో పాలుపోవట్లేదు. చాలా మందయితే సూసైడే మాకు ఆన్సర్ అని అవును. అనుకుంటారు. నెవర్ అట్లాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మనకి డెఫినిట్‌గా మార్గం ఉంటుంది. సమస్య ఉందంటే సొల్యూషన్ కూడా ఉంటుంది. అధైర్యపడొద్దు. నా మాట విని ఒక్కసారి కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మేడంని. ఒక్కసారి మీరు మేడంని గనక ఒక్కసారి కన్సల్ట్ చేసి మీ జాతకం గనక చూపించుకుంటే డెఫినిట్‌గా అక్కడి నుంచి వేరే లైఫ్‌ని మీరు చూస్తారు. ఇది నా మాటగా మీరు డెఫినిట్‌గా రాసి పెట్టుకోండి. రైట్ మేడం. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.